హాయ్ ఫ్రెండ్స్, గాడాప్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ బాబీ కొల్లి వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఎన్బికే 109 హ్యాట్రిక్ హిట్ మూవీ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు అయితే ఉందన్నమాట. ప్రజెంట్ సెకండ్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది ఊటీలో. ఇక మూడో షెడ్యూల్ అనంతపురం జిల్లాలో జరగబోతుంది. అక్కడ ఒక భారీ సెట్ వేసి ఫైట్ సీన్స్తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ అలాగే సెంటిమెంట్ సీన్స్ని చిత్రీకరించబోతున్నారట. ఈ మూవీలో బాలకృష్ణ 3 పాత్రలు నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో 3 హీరోయిన్లు నటించబోతున్న విషయం కూడా మనకు తెలిసిందే. వారిలో ఒకరు చాందిని చౌదరి. తను ఆల్రెడీ నటిస్తున్నట్లు షూటింగ్ యొక్క విరామం సమయంలో ఒక పోస్ట్ కూడా పెట్టిందనమాట సోషల్ మీడియాలో. అందువలన తను ఫిక్స్ అనమాట. ఇక సెకండ్ హీరోయిన్ వచ్చేసి ఊర్వశి రౌతెల్ అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ఇక మెయిన్ హీరోయిన్గా త్రిష అన్న న్యూస్ అయితే విన్నాం. బట్ ఇప్పుడు త్రిష కాదు, ప్రియమణి నటించబోతుందన్న న్యూస్ అయితే నిన్నటి నుంచి వినిపిస్తుంది అనమాట. ప్రియమణి బాలకృష్ణ వీరిద్దరు కాంబినేషన్లో మిత్రుడు మూవీ వచ్చిందనమాట. ఆ చిత్రం ఫ్లాప్ అయింది. బట్ ఇప్పుడు వారిద్దరు కాంబినేషన్లోనే మళ్ళీ మరో సినిమా రాబోతుందనమాట. మెయిన్ హీరోయిన్ పాత్ర మంచి అభినయంతో కూడుకున్న పాత్ర అంట. అందువలన ఎవరైతే బాగా అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతారో వాళ్ళనే తీసుకునేటట్లుగా చూస్తున్నారు. త్రిష, ప్రియమణి, నయనతార అంటే ఎవరినైనా సరే సీనియర్ హీరోయిన్లనే తీసుకోబోతున్నారు. బట్ దాదాపుగా ప్రియమణినే తీసుకున్నట్లు వినిపిస్తుంది అనమాట. మరి అఫీషియల్ అప్డేట్ వచ్చేంత వరకు మనం గట్టిగా ఏది నమ్మకూడదు. మరి చూడాలి, ప్రియమణినే తీసుకుంటారా లేదా త్రిషానే తీసుకుంటారా, నయనతారని తీసుకుంటారా, ఇంకెవరినైనా తీసుకుంటారా అనేది చూడాలి. బట్ ఇప్పుడు మనకి వినిపిస్తున్న మాట ఎక్కువగా త్రిష ప్లస్ అలాగే ప్రియమణి వీరిద్దరిలో ఎవరో ఒకరని. బట్ ప్రియమణినే తీసుకున్నట్లు కూడా వినిపిస్తుంది. మరి చూడాలి, అఫీషియల్ న్యూస్ వచ్చేంత వరకు మనం గట్టిగా ఏది నమ్మలేం. ఈ మూవీని 2024 మార్చి ఎండింగ్కి రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ యూనిట్ అయితే ఉంది. మరి చూడాలి, హ్యాట్రిక్ హిట్ మూవీ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న ఎన్బికే 109 మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉంది. ఫస్ట్ లుక్ టీజర్ను కూడా అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.